ఫ్రెండ్స్, కోనపరెడ్డి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎపిసోడ్ 2 ఇప్పుడు మీరు చూస్తున్నారు. సీన్ 12, రోడ్ ఎక్స్టీరియర్ డే. శీతల్ స్కూటీపై వేగంగా దూసుకెళ్తుంది. ఆ దారిలో ముందుకెళ్తున్న ఆటో ఓ ఇంటి ముందు ఆగింది. ఆ ఆటో లోపల నుండి స్టూడెంట్ కిందకు దిగి ఆటోలో ఉన్న వ్యక్తికి బ్యాగ్లోంచి మనీ తీసి ఇస్తుంది. బ్యాగ్ జిప్పు క్లోజ్ చేస్తూ ఉండగా బ్యాగ్లో ఉన్న కండోమ్ ప్యాకెట్ కింద పడింది. ఆ స్టూడెంట్ కిందకు వంగి తీసుకుంటూ వెనక ఆగి ఉన్న స్కూటీని చూసింది. అప్పుడు ఆ స్టూడెంట్ శీతల్ను గుర్తుపట్టి స్టూడెంట్ అంటుంది, హాయ్ అక్క. శీతల్ స్కూటీ దిగుతూ హాయ్ చిన్ని అని ఆప్యాయంగా అంది. ఏ కాలేజీలో చదువుతున్నావు అని శీతల్ అడిగింది. స్టూడెంట్ సన్ అండ్ షో అనే కాలేజీలో చదువుతున్నానని చెప్పింది. కింద పడి ఉన్న కండోమ్ ప్యాకెట్ తీస్తూ స్టూడెంట్ ఈ విధంగా చెప్పింది. శీతల్ అంది, స్టూడెంట్వి నీకు కండోమ్ ప్యాకెట్తో పనేంటి అని అడిగింది. స్టూడెంట్, ఈ రోజులో బాయ్ ఫ్రెండ్స్ నమ్మలేవక్క అని చెప్పింది. శీతల్, నువ్వు కొనేటప్పుడు ఎవరైనా రౌడీ వెధవలు చూసి నీ వెంటబడితే ఏం చేస్తావు అని అడిగింది. అప్పుడు స్టూడెంట్ అంది, మేము బయట కొనవక్క, మాకంటూ ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. శీతల్, అమ్మాయివి వెళ్ళి తెచ్చుకోవాలంటే మొహమాటం అలాంటిది ఉండదా? అలాంటిది నాకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయా? స్టూడెంట్, ఏమక్క నీకు కావాలా అని అడిగింది ఆతృతగా. శీతల్, సరే నాకు ఆ సీక్రెట్ ప్లేస్ గురించి చెప్తావా అని స్టూడెంట్ చేతిలో ఉన్న కండోమ్ ప్యాకెట్ తీసుకుంది. అప్పుడు స్టూడెంట్, ఓకే అక్క, కానీ నువ్వు వెళ్ళినా నేను నీకు చెప్పినా ఇవ్వరు. రేపు నువ్వు నాతో మా కాలేజీకి రా, నీకు ఎన్ని కావాలో చెప్పు, లేకపోతే రేపు మా కాలేజ్ 9:30 AM రా, నేను వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పింది. శీతల్, ఓకే థ్యాంక్ యూ అని చెప్పింది. అప్పుడు స్టూడెంట్, అదేం వద్దక్క, నేను నీ అభిమాని అనుకో అని చెప్పింది. అప్పుడు శీతల్ నవ్వుతూ, సరే రేపు మీ కాలేజీకి వస్తాను. సీన్ 13, హోటల్ ఇంటీరియర్ డే. క్యాష్ కౌంటర్ దగ్గర పక్కన నుంచుని ఉన్న రజని, రామ్ ఇద్దరు ఒకేసారి క్యాషియర్కు 500 నోట్లు ఇచ్చారు. బిల్లుతో పాటు అవి తీసుకొని క్యాషియర్ క్యాష్ చూసుకునేసరికి చిల్లర తక్కువగా ఉంది. రజని రాములను చూసి నవ్వు ముఖంతో క్యాషియర్ అంటాడు, నా దగ్గర 500కే చేంజ్ ఉంది అంటూ 500 నోటు రజనీకి ఇస్తూ, మేడం మీ బిల్ అమౌంట్ 150, సార్ది 350, సార్కి మీరు 350 ఇస్తే సరిపోతుంది మేడం అన్నాడు. రజని 500 నోటు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో డబ్బు కోసం చూసింది. చిల్లర లేకపోయేసరికి 500 నోటు చూపిస్తూ రామ్తో అంటుంది. రామ్తో ఏమందంటే, రజని నా దగ్గర లేదు చేంజ్, మీ దగ్గర ఏమైనా చేంజ్ దొరుకుతుందేమో చూడండి అని అడిగింది. బ్యాక్ ప్యాకెట్లో ఉన్న వాలెట్ తీసి చూసుకున్నాడు. అన్నీ 500 నోట్లు ఉన్నాయి. రజనీతో అన్నాడు రామ్, సారీ యార్ నా దగ్గర కూడా లేదు అని చెప్పని అన్నాడు. వాలెట్ని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకున్నాడు. రజని అంటుంది, ఇప్పుడు ఎలా? అప్పుడు రామ్, సింపుల్, బయట ట్రై చేద్దాం అన్నాడు. రజని, రామ్ పక్కన నుంచొని బయటికి వెళ్ళారు. కొన్ని రోజులకు అలా ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కట్ టు సీన్ నెంబర్ 14, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డే. శీతల్ స్టూడెంట్ కాలేజ్ వద్దకు వచ్చి స్కూటర్ మీద ఉంది.
అప్పుడే స్టూడెంట్ కూడా స్కూటీ దిగుతూ, స్టూడెంట్ అక్క నువ్వు కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పింది. శీతల్ ఓకే అని చెప్పింది. ఆ స్టూడెంట్ క్యాంటీన్ వైపు వెళ్తుండగా మాస్క్లో ఉన్న శీతల్ స్కూటీ స్టార్ట్ చేసి ఆ స్టూడెంట్ వైపు వెనుకగా ఫాలో అవుతూ ఉంటుంది. ఆ స్టూడెంట్ క్యాంటీన్ వైపు వెళ్ళిందని గమనించి శీతల్ దూరంగా ఉన్న కెమెరా అసిస్టెంట్ని కెమెరాతో రా అని చెప్తుంది. వాళ్ళిద్దరు దూరంగా చేయి చూపించింది. ఓకే అంటాడు ఆ కెమెరా అసిస్టెంట్. అప్పుడు శీతల్ తన చుట్టూ ప్రదేశాన్ని పర్యవేక్షిస్తుంది. ఆ స్టూడెంట్ క్యాంటీన్ వైపు వెళ్ళి ప్రక్కన ఉన్న మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది. ఆ స్టూడెంట్ మ్యాన్ హోల్ ఓపెన్ చేయగానే ఆ మ్యాన్ హోల్లో చాలా కండోమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. అప్పుడు శీతల్ అంది, ఇన్నా అని మ్యాన్ హోల్ నుంచి కండోమ్ ప్యాకెట్ బయటకు తీస్తుండగా సగం బయటకు వచ్చి ఆగిపోతుంది. అప్పుడు ఆ స్టూడెంట్ ప్యాకెట్ను ఎంత లాగినా రావటం లేదు. అప్పుడే దూరంగా శీతల్ అసిస్టెంట్ కెమెరా ఆన్ చేసి జూమ్ చేసి ఆ క్లిప్పింగ్ మొత్తం లాగేస్తాడు. అంతలో దూరంగా ఓ ఫ్రెండ్ కెమెరాను చూసి స్టూడెంట్ వద్దకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెబుతుంది. అప్పుడు ఆ స్టూడెంట్ వాటిని అక్కడే వదిలేసి క్లాస్ రూమ్కు పరుగులు తీయడం మొదలుపెట్టారు. కట్ టు సీన్ నెంబర్ 15, రోడ్ సైడ్ కార్పొరేట్ స్కూల్, ఎక్స్టీరియర్ డే. రోడ్డు మధ్యలో ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో నుంచి ఓవర్ఫ్లో అయ్యి లోపల నుంచి కండోమ్స్ బయటకు వస్తున్నాయి. రోడ్ అంతా డ్రైనేజ్ వాటర్. కండోమ్స్తో చూడడానికి అసహ్యంగా ఉంది. జనం ముక్కు మూసుకుంటూ బయటపడ్డ కండోమ్స్ను చూసి గుసగుసలాడుతూ వెళ్తున్నారు. ఇంతలో సెప్టిక్ ట్యాంకర్ వచ్చి అదంతా క్లీన్ చేస్తుంది. ఏటీవీ ఓబీ వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి మైక్ పట్టుకొని శీతల్ దిగింది. అప్పుడు శీతల్ అంటుంది, వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో కలకలం. నగర శివారులో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో సెప్టిక్ ట్యాంకులో బయటపడిన కండోమ్స్ పలు అనుమానాలకు దారితీస్తుంది. ఊరికి దూరంగా ఉన్న కాలేజీలో కండోమ్స్ దొరకడం హైదరాబాద్నే కాక ఇతర రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణం ఎవరు అనేది ఓ ప్రశ్నలా మిగిలిపోయింది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ కొంతమంది చెప్పుకొస్తారే కానీ దాని వెనుక దాగి ఉన్న దొంగల ముఠాను ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. ఈ నిద్రపోయే వ్యవస్థ మనకి అవసరమా? ఈ ప్రభుత్వం చేతగంతనం, ఈ ప్రభుత్వమా మనల్ని పాలించేది? ఏది ఏమైనా దీనికి కారణమైన దోషులను పట్టుకుంటారా లేదా? కీప్ వాచింగ్. ఓవర్ టు స్టూడియో శీతల్. కట్ టు సీన్ నెంబర్ 16, స్టూడియో ఇంటీరియర్ డే. శీతల్ చేసిన ప్రోగ్రాం చూసి కలీగ్స్ అందరూ అప్రిషియేట్ చేయడం. అంతలో శీతలకు ఫోన్స్ మీద ఫోన్స్ వస్తుంటాయి. కానీ అందులో సెపరేట్గా నవీన్ కాల్ చేస్తాడు. శీతల్ ఫోన్ రింగ్ అవ్వడం, తన డిస్ప్లే మీద నవీన్ నంబర్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి శీతల్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి కాల్ అటెండ్ చేసింది. నవీన్. అప్పుడు నవీన్ అంటాడు, హాయ్ శీతల్, కంగ్రాట్స్. శీతల్, దేనికి? నవీన్, నీ సాహసానికి. శీతల్, థ్యాంక్స్. నవీన్, ఏంటి విషయాలు? ఈ మధ్య ఫోన్ కూడా చేయట్లేదు. శీతల్, రాజావారికి అస్తమానం ఆఫీస్లో వర్క్ ఉంటే మా కాల్స్ పట్టించుకోవటం లేదు కదా. నవీన్, మీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం. శీతల్, నిజమే కదా. హే, ఫోన్ కట్ చేస్తున్నా. ఆ డిప్పంగాడు మా ఎండి వస్తున్నాడు, చూస్తే లెక్చర్ ఇస్తాడు అంటూ కాల్ కట్ చేస్తుంది. వెళ్ళి కూర్చుంటుంది. నవీన్, అబ్బా ఈ అమ్మాయిలు ఎప్పుడు మారుతారో బాబో అని అనుకుంటాడు. అంతలోకి శీతల్ వద్దకు వచ్చిన ఎండి, శీతల్ ఏంటి ఛాంబర్లో రావడానికి మొహం చూపించడానికి బోల్డ్గా ఫీల్ అవుతున్నావా? అప్పుడే సంబరపడిపోకు. ఇలాంటి విషయాలు మనం టేకప్ చేసినప్పుడు బాగానే ఉంటుంది.
ఆ తర్వాత ఎందుకు చేశామా అని తల పట్టుకోవాల్సి వస్తుంది అని వెళ్ళిపోతాడు. అప్పుడు శీతల్ అంటది, అబ్బా వీడికి కొంచెం కూడా మేనర్స్ లేదు. కట్ టు నెక్స్ట్ సీన్. చిన్నోడి హౌస్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డే. చిన్నోడి ఇల్లు ఎస్టాబ్లిష్ చేసాము. చుట్టూ రౌడీలు ఉన్నారు. ఒకడి చేతిలో ఉన్న బౌల్లో నీళ్లు ఉన్నాయి. రక్తంతో ఉన్న కత్తిని అందులో పెట్టి కడుగుతున్నాడు. కడుగుతున్న దాన్ని తన్ని చిన్నోడు ఎరిపెక్కిన కళ్ళతో గంభీరంగా ఉన్నాడు. ఆ వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. చిన్నోడు కత్తి కడగడం పూర్తి చేసి తన దగ్గరున్న కత్తి పెట్టుకునే పౌచ్లో పెట్టుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఒకడు ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. చిన్నోడి గ్యాంగ్ లోపలికి వస్తున్నారు. చిన్నోడు ముందుకు వచ్చి నిల్చున్నారు. చిన్నోడు చైర్లో కూర్చొని ఉన్నాడు. చైర్కి పక్కనున్న టీపాయ్ పైన టేప్ రికార్డు ఉంటుంది. దాన్ని ఆన్ చేయగానే భగవద్గీతలోని ఒక శ్లోకం వస్తుంది. అది విని అక్కడ ఉన్న మనుషులతో చిన్నోడు దీని అర్థం ఏంటి అని అడిగాడు. ఒకడు అంటాడు, తెలియదన్నా అని చెప్పంటాడు. అప్పుడు అందరి వైపు ఒకసారిగా సీరియస్గా చూసి చిన్నోడు, అది నాకు కూడా తెలియదు కానీ మంచిగా ఉంటుంది, వింటుంటే మస్తు ఖుషీగా ఉంటుంది అని చెప్పని అంటాడు. అంతలోకి ఒకడు, అన్న మనకన్నా ముందే ఎవరో కబ్జా చేస్తుంటే మొత్తం చిత్త కొట్టి మన బోటు పాతేశామన్నా అని చెప్పాడు. చిన్నోడు, అబ్బా కబ్జా, ఈ పదం వింటుంటే ఎంత బాగుందో. కబ్జా ఊత పదం లాగా ఉంది, వినే ఉంటారు. అందులో ఈ పదం ఒకటి కబ్జా. వా, ఇది ఎవడు కనిపెట్టాడో కానీ సలాం చేయాలరా వాడికి అని చెప్పని అంటాడు. కట్ టు సీన్ నెంబర్ 17. చిన్నోడు హౌస్ డే. హాల్లో ఉయ్యాల్లో కూర్చొని పాన్ నములుతూ పక్కన డస్ట్బిన్ ఉన్న అసహ్యంగా చెత్తకుండీలో ఉమ్ముతాడు. పక్కనే ఉన్న అనుచరులు అతన్ని అసహించుకుంటూ అతని ముందు యాక్ట్ చేస్తున్నారు. ఇంతలో అక్కడకు కాలేజ్ చైర్మన్, పిఏ సూట్ కేసుతో హడావిడిగా వచ్చారు. చైర్మన్, సార్ చిన్నగారు. చిన్న తల పక్కకు పెట్టి దగ్గరకు రమ్మని సైకిల్ చేస్తాడు. చిన్న, ఏంటి? చైర్మన్, మీడియా వాళ్ళు మనకు తెలియకుండా వచ్చి ఇలా ట్రబుల్ షూట్ చేసి అందరికీ పబ్లిసిటీ చేస్తామని అంటున్నారు. నువ్వు కాక ఇంకెవరు ఉన్నారో చెప్పమని, లేకపోతే ఈ షూట్ అందరికీ చూపిస్తామని అంటున్నారు అని అన్నాడు. అప్పుడు సీరియస్గా చిన్న అంటున్నాడు, ఆ షూట్ చేసింది ఏ ఛానల్ వాళ్ళు? చైర్మన్, ఏ ఛానల్ వాళ్ళు రా అనే పిఏని అడిగాడు. అప్పుడు పిఏ, ఏ ఛానల్ వాళ్ళు సార్ అని చెప్పన్నాడు. అప్పుడు చిన్న, ఏంటి నేను ఏ ఛానల్ వాళ్ళని అడిగితే మళ్ళీ నువ్వే క్వశ్చన్ అడుగుతావు బే అని చెప్పన్నాడు. అప్పుడు పిఏ అన్నాడు, అది కాదు సార్, ఏ ఛానల్ వాళ్ళు అని. చిన్న, అరే బే సాలే కుత్తే నగరాలు పడుతున్నావా బే ఈ చిన్న ముందే అంటూ కత్తి తీసి పిఏని పొడుస్తాడు. అప్పుడు పిఏ కింద పడతాడు. అప్పుడు చిన్న, నన్నే ఎగతాళి చేస్తావరా, కిరికిరి చేస్తావరా? అప్పుడు చైర్మన్, సార్ మీరు అడిగింది పిఏ చెప్పింది ఒకటే సార్, అంటే ఏబిసిడిలో ఏ సార్, ఆ ఛానల్ పేరు ఏ ఛానల్. చిన్నోడు, అవునా, మరి వివరించి చెప్పడేందిరా, మరి కొంచెం అర్థం కావాలిగా చెప్పేది. రౌడీలందరినీ ముందుకు రమ్మంటాడు. అప్పటికి అందరూ ముందుకు వస్తారు. చిన్న, ఒరే మన గురించి పబ్లిసిటీ ఎవరు చేశారో తెలుసుకోండి, ఆడు మగాడైనా ఆడదైనా తోలు తీసి ఈడ్చుకురండి పొండ్రి అని చెప్పంటారు. అందరు మోగా పిఏను చైర్మన్. అప్పుడు చైర్మన్ అంటాడు, సార్ మరి పిఏ డెడ్ బాడీ? చిన్న, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అని చెప్పంటాడు. కట్ టు సీన్ 18. చిన్న హౌస్ ఎక్స్టీరియర్ డే. ప్రియా లంగావోణిలో నిండుగా ముస్తాబై హాల్లోకి వచ్చింది. అనుచరులతో
ఒళ్ళు పట్టించుకుంటున్న చిన్నోడి దగ్గరికి ప్రియ వచ్చి చిన్నోడి కాళ్ళకి నమస్కరించింది. తెల్లబోయిన ఆశ్చర్యంతో చిన్నోడు, ఎక్కడికి రెడీ అయ్యేవే? ప్రియ, కాలేజీకి. చిన్నోడు, ఈరోజు కాలేజీ లేదుగా. ప్రియ, అంటే 2 hours స్పెషల్ క్లాస్, ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళొస్తాం నాన్నగారు అని చెప్పగానే చిన్నోడు ఆలోచనలో పడ్డాడు. చిన్నోడు ఇరువైపులా ఉన్న అనుచరులలో ఒకరిని చూసి ఒకడు ఏమంటాడు, నేను నమ్మను అని చెప్పంటాడు. రెండో వాడు, నేను నమ్మను అని చెప్పంటాడు. అమ్మాయిని చూస్తూ ప్రియ. అప్పుడు ప్రియ ఏమందంటే, ఒంటరిగా వెళ్ళటం తప్పంటారా నాన్నగారు అనగానే అప్పుడు చిన్న అంటాడు, నీకు తప్పు చేయాలని కోరిక పుట్టినా నా గురించి తెలిసిన వాడెవడు నీ ముందుకు కానీ నిన్ను లవ్ చేయడానికి కానీ రాడు. అప్పుడు ప్రియ, అయితే వెళ్ళమంటారా? చిన్నోడు, నిర్భయంగా వెళ్ళిరా అని అంటాడు. ప్రియ అక్కడి నుంచి ఇంట్లోంచి బయటకు వస్తుంది. చిన్న చుట్టూ ఉన్న అనుచరులలో ఒకరిని ఒకరు చూసుకుంటారు, తలాడేస్తారు. కట్ టు సీన్ నెంబర్ 19. రోడ్, రన్నింగ్ బైక్, ఎక్స్టీరియర్, నైట్. కేతన్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. కేతన్ వెనక ప్రియ కూర్చుని నవ్వుతూ ఉంది. బైక్ డ్రైవ్ చేస్తూ కేతన్ అంటాడు, ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతాగా అని అడిగాడు. నవ్వటం ఆపి ప్రియ, వద్దు, నీకు చెప్తే ఫీల్ అవుతావు. కేతన్, చా, మనకి ఫీలింగ్ ఏంటి? నేను ఫీల్ అవ్వను. మనం ఫ్రెండ్స్గా ఇంచుమించు ముందు కాబోయే లవర్సేగా. ప్రియ, ఇడియట్, నీ కోసం మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చావు. అప్పుడు కేతన్ అంటాడు, అమ్మాయిని తిట్లతో స్టార్ట్ చేస్తారు, ముద్దుతో ముగిస్తారు. మీరు తిడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు హర్ట్ అయినా ఫీల్ అయినప్పుడల్లా గిఫ్టులు తెచ్చి హ్యాపీగా ఉంచుతాం. ఎందుకో తెలుసా? ఆ ఫేస్ రియాక్షన్స్ అంటే మాకు చాలా ఇష్టమే, కానీ మీరే చెప్పరు. ప్రియ, షటప్, ఏది పడితే అది వాగటమేనా? కేతన్, అయితే చెప్పు. ప్రియ, నువ్వు చాలా ధైర్యవంతుడు అనుకున్నా, ఇందాకే తెలిసింది నీ సాహసం ఏంటో. నువ్వు చాలా పిరికివాడివి, కానీ పైకి మాత్రం అన్నీ తెలిసిన వాడిలా ఉంటావు అని చెప్పనగానే కేతన్, అందుగా అమ్మాయి గారు నవ్వింది అన్నాడు. ప్రియ కేతన్ని గిల్లింది. కేతన్, ఏంటి నీ ఏదో సరసాలు అన్నీ పెళ్లి తర్వాతే అని అరిచాడు. ప్రియ, ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నావు. కేతన్, నీకు విషయం తెలుసా? ప్రియ, ఏంటి చెప్పు. కేతన్, అది చెప్పాలంటే నాకు చాలా చిగ్గేస్తుంది. ప్రియ, అమ్మో, మగాడు సిగ్గుపడుతూ ఇంత అందంగా ఉండటం ఇదే చూస్తున్నా, ఏంటో విషయం. బుగ్గగిల్లి కేతన్, ఐఎమ్ ఏ కరేజియస్ బాయ్ యు నో అని అన్నాడు. ప్రియ నవ్వింది. అలా వెళ్తూ మాయమైంది. కట్ టు సీన్ 20. అపార్ట్మెంట్, రోడ్ సీన్, డే. సెలార్లో మాధవరావు వెయిట్ చేస్తుండగా గిరి పాట పాడుకుంటూ వాకింగ్ చేసి బైక్ మీద వస్తున్నాడు. మధ్యలో మాధవరావుని చూసి బైక్ కొంచెం స్లో చేసి ముందుకు వచ్చి వినయంగా గిరి అంటాడు, ఇక్కడేం చేస్తున్నారు సార్? అప్పుడు మాధవరావు, నీ కోసమే వెయిట్ చేస్తున్నా. గిరి, మొన్న ఇచ్చిన కోటింగ్ చాలా టైట్గా ఉంది సార్, 2 రోజుల్లో ఇచ్చేస్తాను. మాధవరావు, అది కోసం కాదయ్యా బాబు. గిరి, అంతకంటే నేను చేయగలిగింది ఏముంది సార్? మాధవరావు, నా అన్న కూతురు ఊరు నుండి వస్తుంది, తనని ఇంటికి తీసుకుని వెళ్ళాలని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. గిరి, మీకంటే అందంగా ఉంటుందా? అప్పుడు మాధవరావు, ఏంటి ఆశ్చర్యంగా అన్నాడు. గిరి, సార్. గిరి, మాధవరావు, మనలో మనం సాయం చేసుకోవడంలో నామోష్ ఏముంది బాబు? అప్పుడు దూసుకొచ్చిన ఆటో నుంచి కరుణ, హాయ్ బాబాయ్, హౌ ఆర్ యూ? మాధవరావు, ఫైన్ మై డియర్ డాటర్ అని చెప్పని అన్నాడు.
కరుణ వైపు ఆనందంగా అదో రకంగా చూస్తూ గిరి లొట్టలేస్తూ చూస్తున్నాడు. కరుణ, నా రూమ్ ఎక్కడ? మాధవరావు, పైన ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో, లగేజ్ నేను తీసుకొస్తాను అని చెప్పన్నాడు. గిరి, సార్ చెట్టు అంతా నేనుండగా మీకెందుకు సార్ ఈ శ్రమ? హెల్పింగ్ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అని ఓవర్ యాక్షన్తో అన్నాడు. అప్పుడు మాధవరావు అవాక్కయ్యాడు. కరుణ, ఇంతకీ అడగటం మర్చిపోయాను, ఇతనెవరు? మాధవరావు, వీడు రేపిస్ట్ గిరి అని అదో టైప్ మనిషమ్మా, నువ్వు ఇక్కడే ఉంటావుగా, వీడి వింత విన్యాసాలు చూద్దులే ముందు ముందు. అప్పుడు గిరి షాక్ అవుతాడు. కట్ టు సీన్ నెంబర్ 22, సాఫ్ట్వేర్ ఆఫీస్, ఇంటీరియర్ డే. దేవి సిస్టమ్ ముందు కూర్చొని ఉంది, వర్క్ చేస్తూ ఉంటుంది. పక్క క్యాబిన్లో రవి కూడా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నాడు. దేవి వర్క్ చేస్తూ మధ్యలో ఫేస్బుక్ చూసింది. రవి అనే అతను ఫేస్బుక్లో ఉన్నాడు. హాయ్, హౌ ఆర్ యూ, ఏం చేస్తున్నావు అని మెసేజ్ ఉన్నాయి. రవి కూడా మధ్య మధ్యలో ఫేస్బుక్ ఆన్ చేస్తూ ఆన్లైన్లో చాట్ చేస్తున్నాడు. తన ఫేస్బుక్లో దేవి ఆన్లైన్లో ఉంది. తర్వాత చిన్న చిన్న మెసేజెస్ పంపించుకుంటూ నెక్స్ట్ వీక్ టెంపుల్లో కలుద్దాం అని ఇద్దరు ఫేస్బుక్ మెసేజ్లో ఉంది. నవీన్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్నాడు. కట్ టు సీన్ నెంబర్ 22, థియేటర్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డే. థియేటర్ ముందు జనం చాలా తక్కువగా ఉన్నారు. అంతలో అక్కడికి రజని, రాములు బైక్పై వచ్చారు. రజని బైక్ దిగింది. రజనీకి రామ్ టికెట్స్ తీయమని డబ్బులు ఇచ్చాడు. రజని బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళింది. రామ్ వెళ్ళి బైక్ పార్క్ చేసి వస్తున్నాడు. రజని కౌంటర్ వద్ద టికెట్స్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉంది. రామ్ రజని వద్దకు వచ్చి టికెట్స్ తీసుకుని ఇద్దరు లోపలికి వెళ్ళారు.